మన దేశ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో కూడిన పథకం ఈ రైతు బంధు. ఈ రైతు బంధు ఇవ్వాలంటే మన వార్షిక బడ్జెట్‌లో 9,000,00,00,000 కేటాయించాల్సిందే. మరి ఈ 9,000,00,00,000 నుండి పేదలకు చిన్నకారు రైతులకు చేరేది కేవలం 2,000,00,00,000 మాత్రమే. మిగతా 7,000,00,00,000 ఎవరి జేబులోకి వెళ్తున్నాయో ఒక్కసారైనా ఆలోచించావా? మరి ఈ 7,000,00,00,000 భూస్వాముల జేబులు నింపే కంటే మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాగు చేయవచ్చును. ఇప్పటికీ మన రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని పాఠశాలలు, కనీస వసతులు లేని పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే ఈ రైతు బంధును రద్దు చేసి 10 ఎకరాల లోపు భూమి కలిగినటువంటి చిన్నకారు రైతుల యొక్క అభివృద్ధి కోసం, రైతులందరినీ బలోపేతం చేయడానికి, రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేధావులారా, విద్యావంతులారా, ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్ళండి. మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.